హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వలైకుం. కోవిడ్ లో రంజాన్ 26 డే అనమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి జ్యూసులు అయితే తెచ్చుకొని డబ్బులు లేక ఇంకా ఉన్న జ్యూస్లే కొంచెం మిగిలితే ఆ జ్యూసులు అయితే సర్దేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మక్రోని టైప్ లో అయితే చేస్తారు, బాగుంటది. ఇంకా వేరే అన్నకు వచ్చేసి క్యాబేజీ ఉర్లగడ్డ వేసి కూర అయితే ఇచ్చారు. అందులోకి మల్లెపూ లాంటిది వైట్ రైస్ అయితే చేసి ఇచ్చారు. ఇచ్చిన వైట్ రైస్ లోకి ఒట్టి ద్రాక్ష అయితే డెకరేషన్ అయితే చేశారు వైట్ రైస్ పైన. ఈ పేరు వచ్చేసి మక్రోని అనమాట. ఇంకా కారం ఉప్పు అనేది చాలా తక్కువ ఉంటది. ఈ ఖజురం వచ్చేసి సౌదీ నుంచి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాం. మన ఇండియాలో నన్నారి షర్బత్ ఎంత ఫేమస్, కువైట్ లో ఈ విమిటా అనేది అంత ఫేమస్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనము 2 గ్లాసులు అయితే చేసుకున్నాము. ఇంకా ఇవి వచ్చి బోండాలు, పైన చూసుకుంటే బాగా కాలే, లోపల చూసుకుంటే ఎంత పచ్చిగా ఉన్నాయో చూడండి. ఇంకా ప్రతిరోజు లాగా ఈ రోజు అయితే ఖజురా పండుతో లేకుండా చికెన్ పకోడా అయితే ఇఫ్తార్ అనేది ఇచ్చేసి కొంచెం రైస్ అయితే తింటున్నా. ఈ ఫుడ్ వచ్చేసి నేను పనిచేసే వాళ్ళ ఇంట్లో అయితే ఇవ్వరు. ఇంకా మా సార్ వల్ల పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లో అయితే ఒక శ్రీలంక అక్క పనిచేస్తుంది. నాకైతే సొంతం తమ్ముళ్ళగా అయితే చూసుకుంటుంది. దేశం వేరైనా కూడా ఒక తమ్ముళ్ళగా చూసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. ఇంకా ఇఫ్తార్ అయితే హైప్ చేసుకో మాస్క్ అయితే వెళ్తున్నా. ఈ రోజు మీరు ఇఫ్తార్ కి ఏం తిన్నారో తప్పకుండా కామెంట్ చేసి అక్కడ కనపడే బొట్టుకు వెళ్తే సబ్స్క్రైబ్ కొట్టి